కాల సమయంలో మరి కుటుంబ అపోస్తుల కార్యములు, దైవ గ్రంథంలో అపోస్తుల కార్యములు మొదటి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను. తర్వాత మీరు చదవడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేట కోరుతున్నాను. ఈ మైక్ కూడా నాకు పరీక్షగానే ఉంది. ఇది ఈ డ్రమ్ము, ఈ మైక్ పోడియం లాంటిది అయితే బాగుండేది. ఇదంతా నాకు ఏదో గన్సూట్ పెట్టినట్టుంది ఇది. సరే, ఏదేమైనా ఇది గట్టిగా అంటే అవతలికి పడుతుందేమో. మరి ఇక్కడ బైబిల్ పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి. ఇది ఒక పరీక్షే. 2 రోజుల నుంచి అనుభవిస్తూ ఉన్నా ఈ పరీక్షను. సరే, వాక్యమైన మనసు పెడదాం. అపోస్తల కార్యం 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలం అనబడు పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అందరూ చదువుదామా కలిసి? అందరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఇటలీ పటాలమనబడు పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలును భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు. మా ప్రియులాహోన్ గారిని, మరియమ్మ తల్లి గారిని మీరు ప్రేమించి నీ కృపలో వారి కుటుంబంలో మీరు చేసిన మేలకు ప్రతిగా సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రం. అనేక మందిని మీరు తీసుకొని వచ్చారు దేవా. ప్రత్యేకంగా పాటల ద్వారా మీరు మాయంపరిచారు. నీ గ్రంథంలో కొన్ని మాటలు చూడాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు మాట్లాడే దేవుడు, నువ్వు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాను. కనికరించండి. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందాలి. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారిని ఈ రాత్రి మీరు ముందుకు తీసుకొని రండి. నమ్మిన వారిని బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. రైట్, మంచిది. వాక్యమైన మనస్సు ఉంచుదాం. పిల్లారా, అపోస్తుల కార్యం దైవ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఎన్ని గ్రంథాలు? 66. 66 గ్రంథాలను మనము గమనించినట్లయితే దాదాపుగా 64 పుస్తకాలను యూదులు రాశారు. ఎవరు రాశారు చెప్పండి? యూదులు. 2 పుస్తకాలు మాత్రము అన్యుడు రాశాడు. ఆయన పేరే వైద్యుడైన లూకా. లూకా రాసిన సువార్త ఈయనే రాశాడు. అపోస్తుల కార్యం కూడా వీనే రాశాడు. 66 పుస్తకాలు దైవ గ్రంథంలో ఉండగా 64 పుస్తకాలు ఎవరు రాశారు చెప్పండి? యూదులు రాశారు. 2 పుస్తకాలు మాత్రం అన్యుడైన లూకా రాశాడు. లూకా రాసిన సువార్త వినండి. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, లూకా సువార్త కానీ, యోహాను రాసిన సువార్త కానీ మనకేం చెప్తుంది అని అంటే, ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా సర్వ సృష్టి నిర్మాణకుడైన ప్రభువు మానవ ఆకారముతో, మానవ పోలికతో, రక్త మాంసములు గలవాడిగా ఈ లోకానికి తల్లి అయిన కన్యక గర్భాన ఈ లోకంలో పుట్టాడు అని తెలియజేస్తా ఉంది. ఎందుకు? తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి అనే మాట మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ప్రవక్తల ప్రవచన నెరవేర్పుగా పుట్టాడు. అంతేకాదు పాపులను రక్షించుటకు పుట్టాడు. ఏనండి, యేసు ప్రభు వారు ఎలా పుట్టాడు, ఎలా సంచరించాడు, ఎలా జీవించాడు, ఎలా బోధించాడు, ఎలా అద్భుతాలు చేశాడు, ఎలాగా కలవరి శిలువకు అప్పగించబడ్డాడు, ఎలాగ శ్రమలు అనుభవించాడు, ఎలాగ చనిపోయాడు, ఎలాగ సమాధి చేయబడ్డాడు, ఎలాగ తిరిగి లేచాడు, అంతవరకు 4 సువార్తలు చెప్తాయి. ఆరోహణమయ్యాడు లూకా సువార్త మనము అపోస్తల కార్యంలో మనం చూస్తాం.
పరిశుద్ధాత్మ దేవుడిగా పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఇలా చెప్పనా, 5వ సువార్త అపోస్తుల కార్యము అని చెప్పచ్చు. ఏ సువార్త చెప్పండి? 5వ సువార్త అపోస్తుల కార్యము. సువార్త కాదు, కార్యములు అన్నాడు. అపోస్తులు ద్వారంగా దేవుడు చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు. వినండి పిల్లారా, గమనించాలి. ఆది అపోస్తుల ద్వారంగా సంఘ ప్రారంభం, సంఘ శ్రమలు, విస్తరణ, అభివృద్ధిని గుర్చిన సంగతులు అపోస్తుల కార్యములు మనం చూస్తాం. అందుకే దానికి అపోస్తుల కార్యములు అని పేరు పెట్టారు. ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు, అంతవరకే 4 సువార్తలు చెప్తాయి. పరలోకానికి వెళ్ళాడు, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్కడ? అపోస్తుల కార్యంలో. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సంఘ ప్రారంభం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సంఘ ప్రారంభం. నేటి దినాలలో ఉండే పిల్లలు గమనించాలి, ఈ యొక్క క్రైస్తవ శాఖలు ఎక్కడి నుండి వచ్చాయి అని అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని పిల్లలు రకరకాలుగా ప్రారంభించుకున్నట్టుగా, నిర్ణయించుకున్నట్టుగా మనం చూడగలం. సరే, పిల్లలు ఆలోచన చేయాలి. ఇది ఎన్నో సువార్తగా మనం చెప్పుకోవచ్చు? 5వ సువార్త. అలాగని సువార్త అని చెప్పమాకండి, అది కార్యం. వినండి, సువార్త కంటిన్యూషన్గా ఉండే కార్యాలు అపోస్తుల కార్యం. దేవుని మాటలో వైపు మనసు పెడతాం. ఒక వ్యక్తిని ప్రభు గుర్తు చేస్తున్నాడు. అపోస్తుల కార్యం ఎవరు రాశారని చెప్పుకున్నా? లూకా. ఎవరైనా ఈయన ఎవరు? అన్యుడు. ఆ మాటను గుర్తుపెట్టి, వైద్యుడు, ఒక వృత్తి వైద్యుడు. ఆయన ఎవరు? అన్యుడు. మనం ఎవరివి? అన్యులమే, రక్షించబడిన యూదులం, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన యూదులం. మనకు కూడా అన్యులమే. పిల్లలు, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేని వారి పరజనులం, లోకమందు దేవుడు లేని వారమై ఉన్నాం, క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్థులమయ్యాం. మధ్యాహ్నం చూసాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో. పొద్దు మీరు పెద్దాన్ని బైబిల్ చెప్తారు, 2వ అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట చూస్తాం. వినండి, ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన పేరే కొర్నేలు. చెప్పండి, ఏం పేరు? కొర్నేలు. ఈయన ఎవరంటే ఈయన కూడా అన్యుడే. ఎవరైనా? ఈయన అన్యుడే. అందుకనమాట ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? అన్యుడు. ఈ వ్యక్తి ఎవరు? అన్యుడు. మనం ఎవరు? అన్యులం. పిల్లలు గమనించాలి. సరే, దాటిపోదాం. చూడండి, ఇక్కడ కొన్ని సంగతులు తెలియజేస్తున్నట్టుగా ఆయన గురించిన సంగతులు మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని మాటలు నేను ఇక్కడ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే మనం ముగింపుకు దగ్గర పడ్డాం అన్నట్టు రుజువు అనమాట. ఆలోచన చేద్దాం. ఏం చూస్తున్నాం ఇక్కడ? ఇటలీ పటాలమనబడు పటాలములో శతాధిపతి అయిన కొర్నేలను భక్తిపరుడు కైసరులో ఉండేను అని మాట చూస్తున్నాం. ఎవరైనా? శతాధిపతి అని మాట చూస్తున్నాం. శత అంటే 100 అని అర్థం. 100 మంది సైనికులకు అధిపతి అంటే సైన్యాధిపతి. ఈయన ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్. ఈయన కింద 100 మంది సైన్యం ఉన్నారు. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన, సామాన్యమైన వ్యక్తి కాదు, శతాధిపతి. అన్యుడే కానీ ఏనండి, ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగం ఉంది ఆయనకి. ఏముంది చెప్పండి? ఉన్నతమైన ఉద్యోగం ఉంది. పిల్లలు గమనించాలి. చూడండి, దాడిపోదాం. చూడండి, ఆ కొర్నేలను భక్తిపరుడు. కొర్నేలు అని అంటే అర్థం ఏంటంటే పుష్టికరమైనది అని అర్థం. ఇంకా చాలా రకాలు పర్యాయ పదాలు ఉన్నాయి. సరే, దాడిపోదాం. భక్తిపరుడు అనే మాట మనం చూస్తున్నాం. 1 శతాధిపతి, 2 భక్తిపరుడు. ఎవరైనా? భక్తిపరుడు. చదవండి. ఇంకా చూడండి, అక్కడ కైసరులో ఉండేను. అతడు తన ఇంటి వారందరితో
కూడా, అండర్లైన్ చేసుకోండి, ఇది గృహ కూడిక. ఈ సభలలో ఇది గృహ కూడిక. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, అబ్బా ఎంత మంచి మాట అండి, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఏమ్మా వినండి, ఈ 2 రోజుల సభలలో 2 రోజులని చెప్తా ఉన్నాం, మీ ఇంటి వారిని కూడా తీసుకొని రండి అని చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు చెప్పిన మాట వినలేదో, మీరు వెళ్ళండి అని చెప్పారు, మీరు చెప్పలేదు, మాకు తెలియదు ఆ సంగతి. తర్వాత మరి సేవకులకు చెప్పండి. సరే తుదకి ఏదైతే వారు ఇక్కడ లేరు, నేను ఒక మాట చెప్తా, వినండి అమ్మ వినండి. ఒకవేళ ఈరోజు అయిపోయింది, రేపు 3వ రోజు, దూరం నుండేనే వినమనండి. ఇక్కడ ఈ సమీపంగా రావద్దు, నువ్వు అగపడొద్దు కూడా, నువ్వు సభలో కూర్చోవద్దు, మందిరంలోనికి రావద్దు, మందిరం బయట దూరం నుండేనే వినమని చెప్పండి. ఏం చెప్పాలి చెప్పండి, దూరం నుండైనా వినమని చెప్పండి, అది వారికి మేలుకరంగా ఉంటుంది. వినండి, ఆయన భక్తిపరుడు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవాడు తన ఇంటి వారందరితో కూడా. వినండి అమ్మా, ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతానని చెప్పానా, ముందే పర్మిషన్ చెప్పా, చెప్పండి ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? తండ్రి, తల్లి, పిల్లలు. తల్లి, తండ్రి, పిల్లలు, ఇది ఒక కుటుంబం. సరే, పిల్లలకి వివాహాలు అయితే ఎవరెవరు ఉంటారు? కొడుకు, కోడలు, మనముడు ఉంటారు. ఇలా గమనించాలి, అంతే కదా. ఇదేం పెద్ద చెప్పకూడని ప్రశ్న ఏం కాదు కదా, కష్టమైన ప్రశ్న అంతకంటే కాదు. ఇలా కొడుకుంటాడు, కొడుక్కి వివాహం అయితే కోడలు ఉంటుంది, కుమార్తెకి వివాహం అయితే ఎవరుంటారు? అల్లుడు ఉంటాడు. వారిని ఏమంటారు? మనమడు ప్లస్ మనమరాలు, వారిని ఏమంటారు? కుటుంబం అంటారు. ఏమంటారు? కుటుంబం అంటారు. కుమార్తెకి వివాహం అయితే అల్లుడు, కొడుకు వివాహం అయితే కోడలు, వారిని ఏమంటారు? అత్తుంటుంది, మాముంటాడు, కొడుకుంటాడు, కోడలు ఉంటుంది, వారికి పిల్లలు ఉంటారు. తల్లి తండ్రి అన్నారు కదా, అక్క చెల్లి లేదా అన్నదమ్ముళ్ళు ఉంటారు. అంతేనా? అన్నదమ్ముళ్ళు ఉంటారు. ఆలోచించే వారిని ఏమంటారు? కుటుంబం అనే అంటారు. వివాహం కాకముందు అన్నదమ్ముళ్ళు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, డాడీ మమ్మీ ఉంటారు. వివాహం అయిన తర్వాత అత్తామామగారు ఉంటారు, భర్త ఉంటాడు, వారి కుటుంబంలో కూడా ఆడపడుచులు ఉంటారు. అంతేకాదు భర్త తరపున అన్నదమ్ముళ్ళు కూడా ఉంటారు. సరే, తుదకు వేరేది అని గమనించాలి. వారందరిని ఏమని చెప్తుంది బైబిలు? కుటుంబం. కొర్నేలుకి వీరందరూ ఉన్నారా లేరా? ఉన్నారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? తన ఇంటి వారందరితో కూడా అన్నాడు. తన ఇంటి వారందరితో కూడా అంటే ఇలా చెప్పాలి, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, వినండి, వారందరూ కూడా ఏం కలిగిన వారికి ఉన్నారు? భయభక్తులు గల వారిగా ఉన్నారు. కొర్నేలు భక్తిపరుడు ఒక్కడే కాదు, వినండి, కొర్నేలు ఒక్కడే భక్తిపరుడు కాదు, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. ఎంత మంచి లక్షణం అండి. నా ప్రియ తల్లిదండ్రులారా, మైకు ద్వారా వింటున్న నా ప్రియ సోదరులారా, ఈ రాత్రి ఆలోచన చేయాలి. ఒక సోదరిగా నువ్వు ప్రభుని నమ్మావా? నీ భర్త కొరకు ప్రార్థించాలి. ఒక సోదరుడిగా నువ్వు ప్రభుని నమ్మావా? నీ భార్య కొరకు ప్రార్థించాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రభుని నమ్మారా? పిల్లల కొరకు ప్రార్థించాలి. వారు ప్రభువులో పెంచుట కొరకు, దేవుని సన్నిధిలో వారు నడిపించుట కొరకు ఇరువురు కలిసి ప్రయాసపడే వారిగా ఉండాలి. అది మన బాధ్యత. ఈ లోకములో వినండి పిల్లలు గమనించాలి, మనం జీవిస్తున్నప్పుడు కుటుంబం ఇక్కడ ఉంది. భూలోకములో ఏముంది మనకు చెప్పండి? మనం చెప్పుకున్నాం కదా, తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు. వివాహం అయితే భర్త ఉన్నాడు, ఇంకోరి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక వివాహానికి వెళ్ళారనుకోండి, ఏమంటారు చెప్పండి? ఇంట్లో యజమానుడు వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు, ఏమంటారు? అమ్మగారు రాలేదేంటండి అంటారా? అంటారు. కొడుకులు రాలేదేంటి అంటారా? అంటారు. పిల్లలు రాలేదేంటి అంటారు లేదా? చెప్పండి అమ్మా. వివాహమైన కూతురు వెళ్ళింది అనుకో, ఏమంటారు? అల్లుడేడేంటి అంటారు. వాళ్ళిద్దరు వెళ్ళారనుకోండి, పిల్లలు రాలేదనుకో ఏమంటారు?
పిల్లలు లేరండి అంటారు. ఒక వివాహంలోనే అలా అడిగితే మన కుటుంబంతో కుటుంబ సమేతంగా పరలోక రాజ్యంలో ఉండొద్దా? ఉండాలా లేదా? ఉండాలంటే ఎలాగా వీలవుతుంది? ఉండాలండి అంటే సరిపోద్దా? బస్ ఎక్కాలి, టికెట్ కొనుక్కుంటే ఎక్కొచ్చు, రిజర్వేషన్ చేసుకుంటే ఎక్కొచ్చు, ఫ్లైట్ కూడా అంతే. వినండి పిల్లారే గమనించాలి. అలాగే ట్రైన్ కూడా అంతే. మరి పరలోకానికి ఒక టికెట్ కలిగిన వ్యక్తికి ఉండొద్దా? ఆలోచన చేయాలి. కొర్నేలు భక్తిపరుడు, కొర్నేలు ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. భయం ఒకటి ఉంటే సరిపోదు, ఏముండాలి? భక్తి ఉండాలి. భయము ప్లస్ భక్తి. చాలా మందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు, భయం ఉంటుంది, భక్తి ఉండదు. కానీ కొర్నేలు ఎవరు చెప్పండి? భయభక్తులు గలవాడు. భయభక్తులు కలిగిన వాడిగా కొర్నేలు ఉన్నాడు. ఇదేంటండి? ఒక ఉన్నతమైన ఉద్యోగ స్థితిలో ఉంటే ఏమండి చాలా బిజీగా ఉంటారు కదా, చాలా బిజీగా ఉంటారు. అయినా ఆయన భక్తి కలిగి ఉన్నాడు. అయినా తన కుటుంబాన్ని కూడా భక్తిలో నడిపించిన నాయకుడిగా ఉన్నాడు. తర్వాత చూస్తాం మనం ఆ సంగతిలో. వినండి పిల్లలు గమనించాలి. 3వ లక్షణం చూడండి, దాడిపోదాం. ప్రజలకు ధర్మం చేసేవాడు కాదు, ఏం చేసేవాడు? బహుధర్మము చేసేవాడు. ఎల్లప్పుడూ వినండి, అక్కడ మాట, ఆ మాటను తీసేసావు తల్లి. ఏం చేసేవాడు? బహుధర్మం చేసేవాడు, ధర్మం కాదు. ఏమండి ఆకలి అవుతుంది, ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటే, భోజనం ఎంత బాబు? 100 రూపాయలండి, 100 తీసుకెళ్ళి వచ్చి, దాన్ని ఏమంటారు? బహుధర్మం అంటారు. ఏమండి బట్టలు లేవండి, ఒక షర్ట్ కొనుక్కుంటా, షర్టేనా? షర్ట్ ఎంత అవుద్ది? 1000 రూపాయలు అవుద్ది. ప్యాంట్ ఎంత అవుద్ది? అది ఒక 1000 రూపాయలు, అది 2000 తీసుకెళ్ళి, దాన్ని ఏమంటారు చెప్పండి? బహుధర్మం చేసేవాడు. ఏమ్మా మీ గ్రామంలో బీదలు లేరా? అనాథలు లేరా? వస్త్రహీనులు లేరా? ఆరోగ్యం సరిగా లేని వారు లేరా? మంచం పట్టిన వారు లేరా? చినిగిపోయిన వస్త్రాలు ధరించుకున్న వారు లేరా? ఉన్నారా లేదా? ఎప్పుడైనా మనకున్న కలిగిన వస్త్రాలలో ఒకటి ఇచ్చామా? ఇచ్చామా? మన బంధువుల్లో, మన రక్త సంబంధుల్లో, మన కుటుంబంలో, మన సంఘంలో, మన గ్రామంలో మన కాళ్ళ ముందు వారు కనబడుతున్నారు. కొంతమంది ఇంటిలో సీరియల్ కొట్టు ఉన్నట్టు ఉంటుంది. ఏ కొట్టు? చీరల కొట్టే. ఈ బీరవ చూస్తే వెనకాల నుంచి ఒకటి నెట్టినట్టు వస్తుంటాయి బయటికి, మళ్ళీ నెట్టేస్తుంటారు. ఈ బీరవల ఈ చీరలే, ఈ బీరవల చీరలే, ర్యాకుల చీరలే, గూట్లో చీరలే, ఎక్కడ చూసిన చీరలే. ఉండొద్దని నేను అనట్లేదమ్మా, మంచిదే, ఉంచుకోండి. కానీ ఒకటి మాత్రం చెప్పనా, నువ్వు బ్రతికున్నంత వరకు ఎవరికైనా ఇస్తే తీసుకుంటారు, నువ్వు చచ్చిపోతే నీ బట్టలు ఎవరు ముట్టుకోరు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా లేదా? పట్టు చీరండి, ఎవరా చచ్చిపోయిన వాళ్ళు ఇస్తావా అంటలే, చెప్పండి, ఆలోచన చేయండి. అందుకే ఏం చేయాలి? బతికున్నప్పుడే ఇవ్వండి, బీదలకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, వస్త్రహీనులకు ఇవ్వండి, లేని వారికి ఇవ్వండి, చినిగిపోయిన వస్త్రాలు ధరించుకున్న వారికి ఇవ్వండి, సహాయము చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు ఇలా చెప్పాడు, నేను ఆకలిగొని ఉంటిని, నాకు ఆహారం పెట్టలేదు, రోగినై ఉంటిని, నన్ను చూడరాలేదు, వస్త్రహీనుడిగా ఉంటేనే, దిగంబరిగా ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదు. మండిపోయింది. నాటి దినాలలో ఏంటి ప్రభువా, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు ఆకలి కొని ఉన్నావు, ఎప్పుడు సరసరలో ఉన్నావు, ఎప్పుడు రోగివై ఉన్నావు. మిగులు అలుపులైన ఒకనికి మీరు చెయ్యకపోతేగా. మత్తయి రాసిన సువార్త, మీరు అటు చూస్తున్నారు, ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారేమో. 25వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం. వాక్యం మీద మనసు పెడదాం. 25వ అధ్యాయం 42వ వచనం చదువుతారా? 42వ వచనం. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొంటిని, మీరు నాకు దాహం వేయలేదు, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకోనలేదు, దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై సరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును.
అందుకు వారు, ప్రభువా నువ్వెప్పుడు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు దప్పిగా ఉన్నావు, ఎప్పుడు పరదేశమై ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు రోగివై ఉన్నావు, ఎప్పుడు సరసాలలో ఉన్నావు ప్రభువా చూచి మీకు చేయకపోతే ఆయన అడిగారంట. అమ్మా ఏంది ప్రభువా నేను దిగంబరిగా ఉన్నానంటావు, ఆకలి కొని ఉన్నానంటావు, దాహం కొని ఉన్నానంటావు, నేను సరసాల్లో ఉన్నానంటున్నావు, నేను వ్యాధిగ్రస్తుని అంటున్నావు, ఏంది ప్రభువా ఎప్పుడున్నావు? ఒక అద్భుతమైన మాట ప్రభు చెప్పాడు, చదవండి అక్కడ. అందుకైన మిక్కిలి అల్పులైన వారిలో ఒక్కనికైనాను మీరాలు ఇలాగూ చేయలేదు. చూచారండి అమ్మా, అలుపులకు చేయలేదు. అలుపులకు చేసినవాడు నాకు చేసినట్టే, బీదలకు చేసేవాడు, అనాథలకు చేసేవాడు, దిక్కులేని వారికి చేసేవాడు, వస్త్రహీనులకు చేసేవాడు నాకు చేసినట్టే. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ప్రజలకు ఏం చేసేవాడు చెప్పండి? బాహుధర్మం. ఏమ్మా వినండి, ఈ రోజుల్లో అత్త కోడలు ఇద్దరికి తగులాడు పడిందంట. ఏం పడింది? తగులాడు పడింది. పడుతుంటుంది అప్పుడప్పుడు, ముందు బాగుంటారు తర్వాత పడుతుంది అనమాట. ఒక అడుగు నేను వచ్చాడంట, అమ్మా భోజనం పెట్టమ్మా అన్నాడంట. భోజనం అత్తందంట పో అన్నదంట. కోడలు అన్నదంట ఆ మాట, ఓ ఇక రాను అన్నదంట. పాపం ఈమైనా పెట్టి తట్టిందని వచ్చిందంట. ఇప్పుడు చెప్పిందంట మళ్ళీ పో అన్నదంట. ఏంటమ్మా ఆమె బొమ్మంటే పోతున్నాను, మళ్ళా నువ్వు పిలిచావంటే మా అత్త బొమ్మంటే పోవడమే నువ్వు? అదేనమాట, ఆమె బొమ్మంటే నువ్వు పోవడమేనా? నేను రమ్మన్నా వచ్చాగా, ఇప్పుడు పో మళ్ళా. చూశారండి, ఆమె పెట్టలేదు ఏమన్నా పెడతా అనుకున్నాడంట పాపం. వాడు ఇట్లాంటి వారు లేకపోలే. చూడండి అమ్మా, ఎన్ని రోజులైనా పాడైపోయేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకుండా పడేస్తున్నారు. బూజు బట్టి పడేస్తున్నారు. పక్కింటి వాళ్ళకి పెట్టట్లే. ఎప్పుడన్నా చేపలు తయారు చేశారా? తోకలు తలలు వేస్తారు అందరికీ ఏంటి చెప్పండి? తోకలు తలలు. అవునగా చెప్పండి అమ్మా, మంచి మనం పెట్టుకుంటాం అన్నట్టు ఆలోచన చేయాలి. అన్నీ పడేస్తారండి. ఇటీవల మేము ఒక వివాహానికి వెళ్ళాం, చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అంతగా తినలేండి. వినండి పిల్లలు గమనించాలి. అక్కడ పరిస్థితులను చూసాం. ఎవరికి కూర్చున్న వాళ్ళకి సరిగా వడ్డించలే. ఏంట్రా ఇది అనుకున్నారు అందరూ. సరేనని ఏదో తిన్నారు పోయారు. పొద్దున్న లేచిన తర్వాత వినండి, పొద్దున్నే లేచి ఎవరు లేకముందే గంపల చికెన్ మటన్ పడేస్తా ఉన్నారు తీసుకెళ్ళి. ఏం చేస్తున్నారు? రాత్రి పెట్టలే. ఎంతని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు? ఫ్రిడ్జ్లు చిన్నయ్యగా, ఎంతని పెట్టింటారు ఫ్రిడ్జ్లో కూడా. ఆలోచన చేయాలి. వస్త్రహీనులు ఉన్నారు మన గ్రామంలో, మన బంధువుల్లో, మన రక్త సంబంధులలో. డబ్బున్నవాడు, ఆస్తున్నవాడు, అంతస్తున్నవాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు ధర్మం చేసే మనసు ఉందండి. ఎంత మంచి లక్షణం. ఏమ్మా కొద్దిగా ఉన్నతమైన స్థితిలో ఉంటే మేము కనబట్లేదా, మేమంటే లెక్కలేదా అంటుంటారు చాలామంది. ఏంటి నీ నా స్టేటస్, నీ నా గొప్పతనం ఏంటి, నీ నా అహం ఏంటి? డబ్బు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, ఇల్లు ఉండవచ్చు, పొలం ఉండవచ్చు, ఉద్యోగం ఉండవచ్చు, పొలాలు ఉండవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు. బీదలంటే సులకనా, అనాథలంటే సులకనా, దిక్కులేని వారంటే సులకనా, వ్యాధిగ్రస్తులంటే సులకనా? ఆలోచన చేయాలి. బీదలను ఎక్కిరించువాడు యెహోవాను ఎక్కిరించువాడు, బీదలకు అప్పించువాడు చెప్పండి యెహోవాకు అప్పించువాడు. అబ్బా ఎంత మంచి మాట అండి. ఆలోచన చేయాలి. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రభు పేరున ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి మీకు చెప్తా ఉన్నాను. ఆలోచన చేయండి. బీదల పట్ల, అనాథల పట్ల, దిక్కులేని వారి పట్ల, విధవరాల పట్ల, వ్యాధిగ్రస్తుల పట్ల, దీర్ఘకాల వ్యాధులచే బాధపడుతూ మంచం బట్టి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి డబ్బు లేని స్థితిలో ఉన్న వారి పట్ల నీకు కలిగినది, నీకు ఉన్నది తప్పక నువ్వు సహకరించే వ్యక్తిగా ఉండాలి. 10 మంది కనబడకూడదు, జాగ్రత్త. 10 మంది కనబడకూడదు, 10 మంది చూడకూడదు, దేవుడు చూడాలి.
అప్పుడు పరలోకమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు, చెప్పండి, మత్తయి రాసిన సువార్త 6:6 చూడొద్దు, వినండి. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ మనసు కలిగి ఉన్నావు? సేవకుడి పట్ల, సేవకుడి కుటుంబం పట్ల, బీదల పట్ల, అనాథల పట్ల. మన బంధువులలో, మన గ్రామస్తులలో, మన సంఘములో ఎంతో మంది ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేవండి, మంచాన్ని పడి ఉన్నారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? తలా కొంత సహాయం చేస్తే బయటపడిపోతాడు. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? వారికి సహాయం చేయడానికి. దేవుడు మన వాళ్ళని ఎందుకు ఉంచాడు? అలాంటి వారి పట్ల సాకార బుద్ధి కలిగించాలని. నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ పిల్లలను దేవుడు దీవించాలంటే దేవుని మాటకు లోపడే వారికి ఉండాలి. ఒక అన్యుడికి ఉందండి ఆ మనసు. అన్యుడు ఏం చేసేవాడు చెప్పండి? బహుధర్మం. చెప్పండి, ఏం చేసేవాడు? బహుధర్మం. బహుధర్మం. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని సహాయం నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి, నీ యొక్క ఆరోగ్య విషయంలో నీకు ఉండాలి అంటే సహాయం చేసే మనసు కలిగిన వ్యక్తిగా ఉండాలి. మీటింగ్ పెడితే ఎప్పుడు ఇచ్చే వాళ్ళే ఇస్తుంటారు, ఇయ్యని వాళ్ళు ఎప్పుడు ఇయ్యరు. పని చేసే వాళ్ళే చేస్తారు. ఇంకా కొంతమందికి ఏం పట్టదు. వస్తారు, భోజనాలు ఏర్పాటు చేసినా వస్తారు, తింటారా, ఇచ్చడానికి అక్కడ పడేస్తారా, వెళ్ళిపోతారు, అంతే. అది ఇంకేం పట్టదు వారికి ఏం పట్టదు. ఆలోచన చేయనప్పుడు తల్లి, మనిషికి బ్రతికుంటేనే విలువ, చనిపోతే విలువ లేదు. ఆలోచన చేయాలి. ఏం చేసేవాడు చెప్పండి? బహుధర్మం. చదవండి ఇంకో మాట. చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడండి? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అబ్బా, ఎంత మంచి లక్షణం అండి, ఎంత మంచి లక్షణం. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఎల్లప్పుడూ చేసేవాడు. ఎంత మంచి మాట అండి. ఏమ్మా, ఇప్పుడు ఏం పని లేదు మనకి, బిజీ కాదు, ఏం కాదు, ఏం చేయట్లా చెప్పండి? ప్రార్థన చేయట్లా. పొద్దున్న లేసావా? ప్రార్థన లేదు. పడుకున్నప్పుడా? ప్రార్థన లేదు. అనుకూలత ఉంది, ప్రార్థన లేదు. బైబిల్ స్టడీ కూడిక లేదు, విజ్ఞాపన లేదు, స్త్రీల కూడిక లేదు, ఆదివారం ఆరాధన కూడా లేదు. ప్రార్థనకు రారు, ప్రార్థన చెయ్యరు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఎవరైనా శతాధిపతి, ఒక మిలిటరీ ఆఫీసర్, ఉన్నతమైన ఉద్యోగి ఎంతో బిజీగా ఉంటాడు, ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, ప్రార్థనతో ప్రారంభించు దినాన్ని, ప్రార్థనతో ముగించు దినాన్ని అన్నాడు. నీ దినము, నీ దినచర్యలో ప్రార్థన, బైబిల్ రీడింగ్ ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. బైబిల్ చదవాలి తల్లి, ప్రార్థించాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? మీరు కూడా చేస్తారు, నాకు తెలుసు. బాధ కలిగితే, ఇబ్బంది కలిగితే, గొడవ అయితే, ఆరోగ్యం బాగలేకపోతే, అప్పులు ఎక్కువ అయితే, వారాలు వాళ్ళకు డబ్బులు కట్టాల్సి వస్తే, అవసరాన్ని బట్టి ఏం చేస్తారు? యేసు ప్రభువా, తెల్లారితయ్యా, బుధవారం అయ్యా, మంగళవారం అయ్యా, కంతులోడొస్తాడయ్యా, నువ్వే సహాయం చేయాలయ్యా. ఎవరు తీసుకోమన్నారు అయ్యా? ఆలోచించి, అదే ప్రార్థన. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన, నష్టం వస్తే ప్రార్థన. అన్న ప్రార్థన చేయన్నా. అంతకుముందు సేవకుడు ఎప్పుడు నీకు గుర్తురాలే, బాగాలేకపోతే గుర్తొచ్చాడు. వందనాలన్నా, వందనాలు ఎప్పుడు చెప్పదు అక్క, బాగలేకపోయాక వందనాలు చేయండి. జాకోబ్ గారు ప్రార్థన అండి, మరి ప్రార్థన అండి, అమ్మి కొరకండి, పెద్ద ఆయనకి ఇలా అండి, చిన్న ఆయనకి ఇలా అండి, అల్లుడు పరిస్థితి ఇదండి, కోడలి పరిస్థితి అండి, నా పరిస్థితి ఏం చెప్పానండి. అందరూ చచ్చిపోవాలి, మరణం తప్ప ఇంకా మాకేమి దిక్కు, ప్రార్థన చేయండి. చూశారండి? చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకు అవసరమైనప్పుడు, నీకు అక్కరగా ఉన్నప్పుడు పిలుస్తావు, పలకరిస్తావు, మాట్లాడతావు, ప్రార్థన చేయమంటావు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. సామెతల గ్రంథంలోనికి వస్తారు ఒక మాట చూడండి, వాక్య భాగంలో మనసు పెట్టి. మొదటి అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం
దేవుని మాటల వైపు మనసు పెడదాం. 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం దేవుని లేఖనం మీద మనస్సు ఉంచుదాం. 1వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం చదువుతారా? కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేనేం చేస్తాను? అమ్మా వినండి, ఎవరన్నా కింద పరిగెత్తుకుంటే కింద పడ్డాడు అనుకోండి, దెబ్బ తగిలింది, కాలుకు దెబ్బ తగిలింది, ముక్కుకు దెబ్బ తగిలింది, రక్తం కాడుతా ఉంది, పక్కింటి వాళ్ళు నవ్వారనుకోండి, ఆడు చూశాడు నవ్వాడు అనుకోండి, మనం కూడా నవ్వుతామా ఏం చేస్తాం? దెబ్బెట్ట బాధ్య వాడు అన్నదాన్ని బట్టి బాగా బాధపడతారు. అవునగా చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? ప్రభు అంటున్నాడండి, నీకు అపాయం కలిగినప్పుడే నవ్వుతా. ఓ ప్రభు, యేసయ్య రే అరవమాకురా, 366 రోజులు నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి సజీవు లెక్కల నుంచి ప్రాణభక్తుల గురించి ఎన్నో ప్రాణాపాయాలు ప్రాణగండాలు తప్పించి నేటికి బతికిస్తే ఎన్నడైనా మోకరించావా? బైబిల్ చదివావా? మందిరానికి వచ్చావా? బీడీలు తాగడం మానడే, సారాయి తాగడం మానడే, పాపాన్ని మానడే, అపవిత్రత దుర్మార్గత చెడుగును విడిచిపెట్టలే. ఆయుష్ ఎవరిచ్చారు? నేను కదా. ఆరోగ్యం ఎవరిచ్చారు? నేను కదా. నేను బ్రతికించింది ఎవరు? పుట్టించింది ఎవరు? ఆయుష్నిచ్చింది ఎవరు? ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? నేటికి సజీవ లెక్కలా ఉంచింది ఎవరు? నేను కదా. నవ్వుతాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండి? చిన్నపిల్లలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకడు ఏడుతుంటే ఒకడు నవ్వుతాడు కదా. ఇంట్లో మనకు గమనిస్తాడు. ఇద్దరు అక్కజీలు ఉన్నారు అనుకో, చిన్నమ్మాయి ఏడుతుంటే పెద్దమ్మాయి నవ్వుతుంది, పెద్దమ్మాయి ఏడుతుంటే చిన్నమ్మాయి నవ్వుతుంది. నవ్వుతుంటే ఇంకొక ఇలా కొంటది గుండెల్లో రగిలిపోతా ఉంటాయి. ఏదన్నా తీసుకొని అమ్మడే వారిని కొట్టాలనిపిస్తుంది, అంత కోపంగా. అవునగా చెప్పండి. నేను ఏడితే నవ్వుతావా నువ్వు? నీకు నవ్వు వస్తుందా? నా బాధ, నా అప్పులు, నా సమస్య, నా వ్యాధి, మాకున్న ఇబ్బందులు, మాకున్న బాధలు, మాకున్న వారపు కంతులు నీకు నవ్వులాటగా ఉందా అంటారు. చెప్పండి. ప్రభు వారు నవ్వుతారంట. చదవండి, ఇంకేమన్నాడు ఇక్కడ? భయం వచ్చినప్పుడు అపహాసం చేస్తాను. ఏమ్మా నిద్ర రావట్లేదయ్యా, నిద్ర రావట్లేదయ్యా, భయంగా ఉందయ్యా, గుండెల్లో దడదడ కొట్టుకుంటుందయ్యా, గుండె ఏమన్నా ఆగిపోతేమయ్యా, అటాక్ ఏమన్నా వస్తుందయ్యా, ఏమయ్యా? ప్రభు అంటాడట, రే ఏం చేస్తాడంట? ఇలా అపహాసం చేస్తాడంట. దడదడకుందా? దడదడ కొట్టుకుంటుందా? కొట్టుకుంటే చేసేది నేనే కదా. చూసారండి? ఆలోచన చేయాలి. ఇంకేమంటే చదవండి అక్కడ. ఎట్టొచ్చుదంట? తుఫాను వల్ల వస్తుంది. ఏంటంటే దెబ్బ మీద దెబ్బన్నా, దెబ్బ మీద దెబ్బన్నా. అబ్బా భరించలేకపోతున్నాడు. ఒక్క సమస్య అయితే కాదు, బీడీలు తాగుతానే చెప్తుంటాడు, సారాయి తాగుతానే చెప్తుంటాడు, పాపంలో జీవిస్తూనే దెబ్బ మీద ఇన్ని దెబ్బలు తగిలినా బీడి మానేస్తావా? సిగరెట్ మానేస్తావా? సీరియల్ మానేస్తావా? త్రాగుడు మానేస్తావా? పాపాన్ని మానేస్తావా? అనుభవిస్తూ కూడా దేవుడంటే లెక్కలేని స్థితిలో జీవిస్తూ ఉన్నావు. దోగాడుతున్న పరిస్థితి ఏర్పడినా కూడా దేవుడు గుర్తు రావట్లే నీకు. ఎదుటి వారికి చెప్తున్నావు, నా బాధ ఇది, నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నా అక్కరిది, నెమ్మది లేదని చెప్తున్నావు. దేవుడు అడుగుతున్నాడు నిన్ను, దేవుడు ప్రశ్నిస్తున్నాడు నిన్ను. భయము మీ మీదికి తుఫాను వలె వస్తుందని చెప్తున్నాడు. ఎంత కరుణ కలిగిన వాడండి. ప్రభు కఠినుడు కాదు, జాగ్రత్త. ప్రభు కఠినుడు కాదు, ఆయన హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కాదు. ఎంత జాలి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత కృప కలిగిన వాడు చెప్పడానికి వీలు లేదు. చూడండి పిల్లారా, గమనించాలి. ఇంకొక అద్భుతమైన మాట అక్కడ చెప్పాడు. పిల్లారా గమనించాలి. 22వ వచనం చదువుతారా? 22వ వచనం. ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉందరు. ఏమా ద్వారపుడిలో ఉన్న ప్రజలారా, ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉందరు. అక్కలనే ప్రార్థనకు పంపిద్దురు, మీరు రారా? ఎలారా? వినండి. మీరు అనుకోవచ్చు, ఏంటి చెప్పేదే, మాకు తెలియదా ప్రార్థనకి వెళ్ళాలని? చెప్పడానికే మమ్మల్ని పిలిచారయ్యా. అనుసరిస్తావా అనుసరించవో నీ ఇష్టం, ఆచరిస్తావా లేదో నీ ఇష్టం, వస్తావా రాదో నీ ఇష్టం, మారుమనసు పొందుతావా లేదో నీ ఇష్టం.
ప్రభు అంటే జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉంటారు. మీకు తెలుసు కదా, ఎన్నాళ్ళు జ్ఞానహీనులుగా బ్రతుకుతారు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? బుద్ధి ఉన్నవాడు ఏం చేస్తాడు? తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు? ఉపాయం ఉన్నవాడు ఏం చేస్తాడు? రండి, ఎన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉందరు. చదవండి. మీరన్నాళ్ళు ఏం చేయుదురు? అపహాసం చేయుదురు. ఏమ్మా ఏం చేస్తారంటే చెప్పండి. మాకు తెలుసుకోవయా, మాకు తెలుసులే. ఏది నువ్వు చెప్పేది? ఏది నీ కేకలు? వాక్యం అంటే మెల్లగా చెప్పాలి కదా, స్తోత్రం హల్లెలూయా అన్నట్టు చెప్పాలి. ఏంది కేకలు? నేను తగులాడినట్టు కొట్టినట్టు చెప్తావు ఏంది నువ్వా? ఏది మందలించినట్టు చెప్తావు? మా తల్లిదండ్రులే మందలించలేదు, నువ్వేంది ఇంత కఠినంగా ఇట్లా చెప్తున్నావు ఏంటి? నేనంటే బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తా ఉందండి పిల్లారా, గమని బైబిల్ చెప్తుంది. ఏమంటున్నాడు? ఇంకా చదవండి. బుద్ధిహీనులారా, మారు మనసు పొందని వాడేవాడు బుద్ధిహీనుడు. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. మారు మనసు పొందని వాడేవాడు జ్ఞానం లేనివాడు. ఎవరు చెప్తుంది? బైబిల్ చెప్తుంది. రక్షణ పొందనివాడు, దేవుని సన్నిధికి రానివాడు, యేసుక్రీస్తు పాద సన్నిధిలో పాపాలు ఒప్పుకునేవాడు, లోకాన్ని పాపాన్ని ప్రేమించి సాతాను సమృద్ధిగా జీవించేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు. దైవ గ్రంథం చెప్తుంది, నేను చెప్పట్లా. చదవండి కేవలం అక్కడ. మీరన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు, నా గద్దింపు విని ముందన్నాడు. తిరగండ్రా బాబు. బుద్ధిహీనుడిగా ఉన్నావు, జ్ఞానహీనుడిగా ఉన్నావు, తెలివి లేనివాడిగా ఉన్నావు, నా వైపు తిరుగురా నైనా. నువ్వు బుద్ధిహీనుడి, జ్ఞానహీనుడు అని నాకు తెలుసు. నా వైపు తిరుగుడి, ఆలకించుడి, మీ మీద కుమ్మరిస్తాను నా ఉపదేశమును. ఏంటి? ఇదే ఉపదేశం, నా ఉపదేశం నీకు తెలియజెప్పేదను. నేను పిలవగా ఏం చేశారు? మారు మనసు పొందండి అయ్యా, రక్షణ పొందండి అయ్యా, బ్రతుకు మార్చుకోండి అయ్యా, జీవితాన్ని మార్చుకోండి అయ్యా, పాపాన్ని విడండి అయ్యా, వ్యభిచారాన్ని మానండి, తాగుడు మానండి, అపవిత్రతను మానండి, దుర్మార్గతను మానండి, చెడుగును మానండి అని చెప్పగా నా గద్దింపిని మీరు తిరగలేదు. ఇంకేమన్నాడు? చదవండి. నేను చేయి చాపగా రండ్రా నాయన, అమ్మా ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. చేతులు చాచి నేను పిలుస్తున్నాను. చెయ్యి చాపగా నేను పిలవగా ఎవడు లక్ష్య పెట్టలేదు, ఎవరు రాలేదు. ఏమ్మా ఒక చిన్న బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, మంచి డ్రెస్ వేశారు. ఏమ్మా ఏం చేస్తారు చెప్పండి? ఎత్తుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వస్తారా పిల్లలు? రాకపోతే ఏం చేస్తారు? రానాయన లాక్కుంటారు. బేరడానికి ఏం చేస్తారు? తీసి ఒకటి బాస్తారు. బాది 2 బుగ్గలు అలా గిచ్చి అని చెప్పి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతారు. అవును కదా? మనందరం చేసేది అదే కదమ్మా. పిలవగా ఏం చేయలేదు, పలకలేదంట. పిలవగా ఏం చేయలే చెప్పండి. పెద్ద గొడవ జరిగింది అత్త కోడల పంచాయతీ ఎక్కువైంది ఇప్పుడంతా ఈ సభల్లో. అది అన్నమాట హైలైట్. వినండి, గొడవ జరిగింది. అత్త పిలుస్తుంది, ఓ అమ్మాయి అని అంటుంది, ఏం పలకట్లే. అత్త కూడా పిలుస్తుంది, ఓ కోడల ఏం పలకట్లే. నేను పిలవగా నువ్వు పలకకపోతేవి ఎందుకు పలుకుంది? గొడవైందిగా. 2 పిల్లలు గమనించాలి. ఆపదలలో పిలిస్తే, అక్కర్లో పిలిస్తే, బాధల్లో పిలిస్తే. చాలా మంది అంటారు, ఎంత పని జరిగింది, ఇంత జరుగుతున్నా కానీ తగ్గి కూడా చూడలేదన్నా, మేము ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ ఏంది ఇట్టయిందని కూడా అడగలేదు. ఏమత్తా, ఏం కోడలు, ఏం భర్త, ఏం మామ అంటలేదు. చెప్పండి అమ్మా, నువ్వే ఎట్లంటే దేవుడు అండా. నేను పిలవగా నువ్వు వెనకపోయావు, నేను చేతులు చాపగా నీవు చేతులు చాపాను. త్రాగుబోతున్నాయా పర్లేదు, దొంగనయ్యా పర్లేదు, వ్యభిచారనయ్యా పర్లేదు, అబద్ధికుడున్నాయా పర్లేదు, చెడిపోయిన వాడున్నాయా పర్లేదు, నా బ్రతుకు బాగలేదయ్యా. అనేక రీతిలుగా చెడిపోయి పాపంలో పొరలాడుతూ బ్రతుకుతున్నాయా, అయినా పర్లే. చేతులు చాపుతున్నాడు ప్రభు. నేను చెయ్యి చాపగా ఎవడు లక్ష్య పెట్టకపోయి
నేను పిలవగా ఎవడు వినకపోయారు. చదవడానికి ఏమన్నాడు అక్కడ? నేను చెప్పిన బాధ ఏమి వినకగా ఏం చేశారంట? తోసివేశారు. అక్కడ గొడవ జరుగుతుంది. తల్లి చెప్పింది యాడికి రాను అంటే యాడికి లేదులే అన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు అక్కడ ఏదో చిన్న సమస్య, ఒకళ్ళు నెట్టుకుంటా ఉన్నారు. నువ్వు పోవద్దురా అని చెప్పింది మమ్మీ, యాడికి లేదులే అన్నాడు. ఆ గొడవలోకి పోయాడు. ఎందుకు రా కొట్టుకునేది అన్నారు. మేమిద్దరం అన్నదాన్ని కొట్టుకుంటాం అనుకుంటాం, నువ్వేంద్రం చెప్పేది కొట్టుకోకుదురా అంటే ఇద్దరు కలిసి ఇన్ని కొట్టారు. కొట్టడంలో మామూలు కొట్టలే, సొక్క చించారు, కింద పడేసి ఇద్దరు కొట్టారు. యాడికి పోయావురా? ఈడికేనన్నావే, యాడికి పోలేదన్నావే, పోవద్దని చెప్పలేదా తల్లి? రే ఆడి గొడవ అవుతుంది, పోమాకురా. యాడికి పోవద్దు, చూడమ్మా చెయ్యను కొట్టుకున్నాడు, మూతి పగలు కొట్టుకున్నాడు. ఈడో నేను చెప్పిన యాడికి రాను పోయానంటే యాడికి పోవట్లేదు అన్నాడు. నేను పోనాడికి అన్నాడు. చూసావా, చెప్పిన మాట విన్నాడా? ఇంతేమో మూతి పగిలేదా? చెప్పండి, సొక్క చిరిగిపోయేదేనా? బురదలో పొరిలాడించి కొట్టి తన్నిసుకునేవాడేనా? బుద్ధి వచ్చిందారా? బుద్ధి ఎందుకు వస్తుంది? మళ్ళీ పోతాడుగా. ఇప్పుడు ఆడ తగులాట అయిపోయింది, ఇప్పుడు ఈడ తగులాట అయిపోద్ది, పోతాడు అనమాట. చూసారా? నా మాట నీ వెనుకకు ఏం చేశావు? త్రోసివేశావు. అంటే పెడచెవును పెట్టడము. ఏం పెట్టడం? పెడచెవున పెట్టడం. మాటను పెడచెవును పెట్టడం. మారుబాబు ఎవరు మంచోళ్ళు లేరు. చెప్పే నేను కూడా ఒకప్పుడు మంచోని కాదు. ఇక్కడ ఎవరు మంచోళ్ళు లేరు. అందరిలో కూడా దేవునికి విరోధమైన అపవిత్రత ఒకప్పుడు ఉంది. పాప జీవితం, పాప బ్రతుకు, పాత అలవాట్లు, పాత పద్ధతులు ఒకప్పుడు అనుసరించి జీవించిన వారమే నేను కానీ ఇక్కడ కూర్చున్నవారు కానీ. మా బ్రతుకును దేవుడు మార్చాడు, జీవితాన్ని మార్చాడు, హృదయాన్ని మార్చాడు. పాపమును ప్రభు ఒప్పుకునేలాగా చేశాడు, పాపాలు క్షమించాడు. ప్రభు పిలిచాడు, చేతులు చాచాడు. వారు ఏం చేశారు? లక్ష్య పెట్టలేదు. ఏం పెట్టలేదు చెప్పండి? నా బోధకుల మాట, ఇదే మాట. ఈ సభలలో ఈ బాధదే, ఈ సభల ఉద్దేశం అదే. నా ప్రియ గ్రామస్తులారా, ఈ సభల ఉద్దేశం అది. సరిహద్దులు పెట్టుకున్నావు. ఆడికి పోకూడదు, నేను ఆ పరిస్థితులు పోకూడదు, వినకూడదు, ఆ చర్చికి పోకూడదు, మారికి మాకు కుదరదు, మా వేరు, మా పేట వేరు, ఆ పేట వేరు. అందరిలో ఒక రక్తం లేదా? అందరూ పరలోకానికి వెళ్ళరా? ఏంటిది? సత్యం ఎక్కడుందో గుర్తించొద్దా? అజ్ఞానంగా ఉంటావా? బ్లైండ్గా ఉంటావా? ఏమనుకుంటున్నావు క్రైస్తవిజం అంటే? మధ్యాహ్నం విన్నాం కదా, ఆలోచన చేయాలి. సమాధానం ఉందా? ప్రేమ ఉందా? తగ్గింపు ఉందా? వినయం ఉందా? విధేయత ఉందా? ప్రభు ఎంతో వేదంతో చెప్తున్నాడండి. భక్తుడైన సొలొమోను రచించిన సామెతలు 1వ అధ్యాయంలో చెప్పాడు. ఇంకేమన్నాడు చదవండి అక్కడ. నేను గద్దింపగా ఏం చేశాడు? ముందేం చేశాడు? పిలిచాడు. తర్వాత ఏం చేశాడు? చెయ్యి జాపాడు. ముందు పిలిచాడు, చెయ్యి జాపాడు. తర్వాత ఏం చేశాడు? ఇంకా ముందు పిలిచాడు, తర్వాత చెయ్యి జాపాడు. పిలిచినప్పుడు ఇలా, చెయ్యి జాపినప్పుడు రాలే, గద్దించాడు. అయినా ఏం చేయాలా? రేపు బిడీలు తాగమాకురా, సారాయి తాగమాకురా, కార్తీక దీపాలు చూడమాకంటే వద్దాకులు చూచండి, మొగల రేకులు సీరియల్ చూడొద్దక్కండి చూస్తుండే. అయోమయమైపోయారండి. ఆలోచన చేయాలి. నువ్వెన్ని చెప్పు, ఎంత చెప్పు, ఏ రీతిగా చెప్పు, నేను మాత్రము బోధకుల మాట ఎన్నుకకు త్రోసివేశాను. ఒక అన్యుడు నేర్పిస్తున్నాడండి. ఒక అన్యుడి పేరు, అన్యుడి చరిత్ర దైవ గ్రంథములో రాయబడింది. 3 అధ్యాయాలలో కొర్నేలు గురించిన సంగతులు ప్రభు రాయించి పెట్టాడు. అపొస్తలుల కార్యములో 10వ అధ్యాయములో, 11వ అధ్యాయములో, 12వ అధ్యాయములో ఆ సంగతులను మనం చూడగలం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఎంత అమూల్యమైన సంగతులండి. ఆలోచన చేయాలి. ప్రేమ కలిగిన దేవుడు తన కృప చేత ఈ మాటలను తెలియజేస్తున్న ఆ క్రమాన్ని మనం చూడగలం. ఏం చేస్తున్నారు? త్రోసివేసితివి.
దేవుడు నిన్నేం చేయమనట్లా. నీ ఆస్తి వద్దు, నీ అంతస్తు వద్దు, నీ డబ్బు వద్దు, ఏమొద్దు. నీ చెడిపోయిన పాడైపోయిన నీ హృదయం కావాలంటున్నాడు. నీ బ్రతుకును మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా, నీ హృదయాన్ని మారుస్తా, నీ పాపమును కడిగి పరిశుద్ధపరుస్తానంటున్నాడు ప్రభువు. చప్పన సఖ్యమైన మహిమయుక్తమైన ఆనందాన్ని కలిగిస్తానంటున్నాడు. ఎంత గొప్పదని తండ్రి. నేను పిలిచాను, చేయి చాచాను, గద్దించాను. 3 స్టెప్స్ అండి. ఎన్ని స్టెప్స్ అక్కడ చదవండి, మీకు అర్థమవుద్ది. పిలిచాను, చేయి చాపాను, గద్దించాను. ఇంకేమంటే చదవండి ఇక్కడ. కాబట్టి అది అన్నమాట సంగతి. అయిపోయింది. ఇక పిలవడం అయిపోయింది, పలకలే, చేయి చాపడం అయిపోయింది, దగ్గరికి రాలే, గద్దించావు, మానుకో, చేయమాకు, జాగ్రత్తగా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తూ వచ్చాడు దేవుడు. ఏం లేదు ఇక. అది ఫైనల్ స్టేట్మెంట్ అనమాట. పిలిస్తే పలకలే, చేయి చాపితే రాలే, గద్దించినప్పుడు లోబడిలే, అప్పుడు చెప్తున్నాడు అనమాట. అప్పుడు చెప్తున్నాడు, నేను నవ్వుతున్నాను, అపహాసం చేస్తున్నాను, భయం మీ మీదకి తుఫాను వలె వస్తుంది, నువ్వు నన్ను వెతుకుతావు, నన్ను కనుగొనలేవు. జాగ్రత్తగా వెతుకుతురు కానీ నన్ను చెప్పండి కనుగొనలేరు అన్నాడు. కనుగొనలేరు అని చెప్పాడు. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. రండి ఈ పిల్లలు గమనించాలి. అపోస్తుల కార్యంలోనికి రండి. వాక్యం మీద మనసు పెడదాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంది. జడ్బెడ్ పాడులో ఉన్న నా ప్రియ తల్లిదండ్రులారా, ఏ ద్వారపూడిలో ఉన్న నా ప్రియ గ్రామస్తుల, ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, అయ్యలారా, ఈ రాత్రి ప్రభు వైపు మీరు ఆకర్షితపడండి. ప్రభు వైపు ఆకర్షితపడండి. ప్రేమ కలిగిన దేవుడు చెప్తా ఉన్నాడు ఈ మాటలో. నీ మేలు కోరి, నీ శ్రేయస్సు కోరి, నీ సుఖము కోరి నువ్వు మోక్ష మార్గంలో చేరాలని ప్రభు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఒక అన్యుడు ద్వారంగా ఈ పాఠాలు నీకు నేర్పిస్తున్నాడు. ఏం చేసేవాడంటే చెప్పండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేసేవాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. తల్లి, ప్రార్థనే ఊపిరి, ప్రార్థనే ఎన్నెముక, ప్రార్థనే నేను బలపరుస్తుంది, ప్రార్థనే నీ లోపాలను తెలియజేస్తుంది, లోపాలను కడిగి పరిశుద్ధపరుస్తుంది. ప్రార్థన నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది. ప్రార్థన సాతాను కొరడ లాంటిది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అది ఒక అన్నిటి గురించి ఎరిగాడు. ఎల్లప్పుడు 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 నడిపిలారుగా ఎవ్రీడే అని చెప్పట్లే, రోజు అని చెప్పట్లే, ఎల్లప్పుడు అంటే భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి ఒక అన్యుడు ప్రార్థించేవాడిగా ఉన్నాడు. నేను భక్తి కలిగి ఉన్నా, నా కుటుంబం భక్తి కలిగి ఉంది, నేను ఎల్లప్పుడూ ధర్మం చేసేవాడిని, బహుధర్మం చేసేవాడిని, నేను ప్రార్థన చేస్తాను. చూసారండి ఎంత మంచి లక్షణాలు కలిగిన వాడు. ఒక అన్యుడు నేర్పిస్తున్న పాఠాలు. ఇంకో 15 నిమిషాలు ఉంది నాకు ఇచ్చిన టైం, నేను ముగిస్తా. వాక్యం మీద మనసు పెట్టండి, దాడిపోదాం. ఎవరైనా శతాధిపతి. 2 ఎవరు ఏం చేసేవాడు? భక్తిపరుడు. 3 తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగేవాడు. 4 ఎల్లప్పుడూ ఏనండి ఎడ్జో నాకు వినండి. మొదటికి ఎవరైనా శతాధిపతి, 2 భక్తిపరుడు, 3 భయభక్తులు గలవాడు, 4 బహుధర్మం చేసేవాడు, 5 ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మొదటి 2 వచనాలు ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5 లక్షణాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి అమ్మా. నా ప్రసంగంలో అంశాల రీతిగా ఉంటాయి, అది మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అది నా ఆశ. వినండి పిల్లలు, దాడిపోదాం. అంతేకాదు చూడండి, ఆయనలో ఉన్న ఇంకా మరొక లక్షణాన్ని మనం చూసినట్లయితే దేవుని మాటల వైపు మనసు పెడదాం. పిల్లలు చూడండి, ఆలోచన చేద్దాం. 7వ వచనం చదువుతారా? 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వైపు
పిల్లల పిమ్మట అతడు తన ఇంటి వారు పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకుని ఉండు వారితో భక్తిపరుడు ఒక సైనికుడిని పిలిచి అన్నాడు. వినండి, తన దగ్గర ఉన్న సైనికుడు ఎవరంట? భక్తిపరుడు. సైనికుడు భక్తిపరుడు. ఎన్నో లక్షణం ఇది? 6వ లక్షణం. నోటెడ్ ద పాయింట్ సిస్టర్స్, చెల్లి తమ్ముడు బాబు, 6వ లక్షణం ఇది. దాడిపోదాం, చూడండి, ఆలోచన చేయండి. మరొక మాట చూద్దాం, పిల్లలు గమనించాలి. 7వ లక్షణం చూద్దాం. 22వ వచనం. 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడు. ఎన్నో లక్షణం ఇది? ఎవరైనా నీతిమంతుడు. నీతిమంతుడు చదవండి. దేవునికి భయపడువాడు. ఎన్నో లక్షణం? 8వ లక్షణం. చదవండి. యూదా జనులందరి వలన యూదులు అన్నవారు, వినండి, ఇశ్రాయేలు ప్రజలు. ఈ వ్యక్తి ఎవరు? అన్యుడు. ఒక అన్యుడు యూదా జనులందరి వలన చెప్పండి, మంచి పేరు కలిగిన వాడు. చూసారండి, మంచి పేరు పొందినవాడు. సుగంధ తైలం కంటే ఒక మంచి పేరు మేలు. లూస్ట్రాలోను ఇకోనియాలో ఉన్న సహోదరుల వలన తిమోతి, చెప్పండి, మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు. మనకి ఎటువంటి పేరు? గయ్యాలి, అబద్ధం, మొండి మనిషి అండి. నోరు తెరిస్తే ఎంత మంచి సాక్ష్యం, ఎంత మంచి సాక్ష్యం అండి. నోరు తెరిస్తే అబద్ధం, దూషణ, అబద్ధం. ఇంకెన్ని చెప్పుకోవాలో? ఏం పేరు చెప్పండి? మంచి పేరు. అమ్మ వినండి, భూలోకంలో మనం బ్రతికి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా జీవిస్తామో చనిపోయిన తర్వాత అది అందరూ అనుకుంటారు. తెలుసా నీకు ఈ సంగతి? నువ్వు ఎటు ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తనను వారు అనుకుంటారు. ఆలోచన చేసావా? మంచమ్మ, మంచి కోడలు, మా కోడలు కాదు, మా కుమార్తె. అత్త సాక్ష్యం, మామ సాక్ష్యం, మరుదులు సాక్ష్యం, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చాలా మంచి సోదరి అండి. భక్తి కలిగిన సోదరి, భయం కలిగిన సోదరి, ఎన్నెన్నో తలదించుకొని వెళ్ళుద్ది, ప్రేమగా ఉంటుంది, అప్పుడే మాట్లాడుద్ది. ఎంత మంచి లక్షణం అండి. పెళ్ళైన మరుస రోజే అద్దె ఇంట్లో పెట్టేసిందండి. ఏమ్మా, తండ్రికి తల్లికి కాకుండా చేసిందండి. ఎంత మంచి పేరు. ఏరు పెట్టేసిందండి. తల్లికి అన్నం పెడితే ఒప్పుకోవట్లా, తండ్రికి అన్నం పెడితే ఒప్పుకోవట్లా, ఆడపడుచులకి ఏదైనా సాయం చేసి ఒప్పుకోవట్లా, కుదరదు అంటుంది. లేకపోతే ఉరేసుకొని వస్తానంటుంది. అందరు కాదండి, కొంతమంది. ఏం పేరండి? ఏం పేరు? ఆలోచించాలి. నీకు వందనాలు చెప్తున్నా, ఎన్నిసార్లు చేపించుకోండి. ఇక ఆలోచన చేయాలి. మంచి పేరు కలిగిన వాడు. ఎంత మంచి మాట అండి. ఒక అన్యుడు ఎవరి వలన చెప్పండి? అక్కడ చూడండి అమ్మా. యూదా జనులందరి వలన. ఇశ్రాయేలు ప్రజలు ఈ అన్యుడి గురించి ఇస్తున్న స్టేట్మెంట్ సాక్ష్యం, మంచి పేరు కలిగిన వాడు. చూశారండి, ఎంత మంచి సాక్ష్యం అండి. నీ నా గురించి ఎలా ఉంది? నీవు నా గురించి ఏమనుకుంటున్నారు? గత తెలియక చేశాను, తెలియక బ్రతికాను, తెలియక జీవించాను, తెలియక అనుసరించాను, నమ్మాను కానీ మార్పు లేదు. ఇక నుండి అయినా మంచిగా బ్రతుకుతా, మంచి పేరు కలిగి జీవిస్తా. చేసుకుంటావా తీర్మానం? నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చడానికే క్షేమ వృద్ధికరమైన ఈ సందేశాలు. ఏం పేరు చెప్పండి? చచ్చిపోయేంత వరకు మాట్లాడలేదన్నా, అట్లనే చచ్చిపోయిందన్న. ఎక్కడ అంటుండ్రు ఈ మాట? సమాధి కాడు అంటుండ్రు. ఎంత కఠినమైందో అన్న. ఎంత మంచి పేరు ఏమ్మా, ఎంత మంచి పేరు. ఈ కోడలు మా ఇంట్లో అడుగుపెట్టింది. మా ఇంట్లో 4 కొడుకులు ఉంటే 4కి తలకాయలు పగినాయి అన్న. అది ఎంత మంచి పేరు. 4 కొడుకులను జైల్లో పెట్టించింది. ఎంత మంచి పేరు. మంచి పేరు కాదా? చెప్పండి అమ్మా. ఆలోచన చేయాలి తల్లులారా. మంచి పేరు కలిగిన వాడు కొర్నేలు.
మంచి పేరండి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ, మంచి పేరు కలిగిన వాడు. వినండి, మంచి పేరు కలిగిన వాడు. 24 వచనం చదవండి. 24 వచనం. ప్రవేశించింది బంధువులను, ముఖ్య స్నేహితులను, బంధువులను పిలిచాడు, ముఖ్య స్నేహితులను పిలిచాడు. ఎక్కడికి? ఎందుకు? పేతురు రాబోతున్నాడు. ప్రభువు చెప్పాడు, పేతురును పిలిపించుకో, నీలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, నీకు రక్షణ లేదు, మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు, నీ బ్రతుకు, నీ జీవితం, నీ హృదయం మార్చబడాలంటే పేతురుని పిలిపించుకో. పేతురు వస్తాడు, రక్షణ గురించి చెప్తాడు. ఒక్క పేపర్ తిప్పుతారా? తిప్పండి, వినండి. 11వ అధ్యాయం 14 వచనం చదువుతారా? 11-14. నీవు నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురు. అమ్మా, రక్షణ లేని వ్యక్తికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చూసారా? మనం చూసింది 10వ అధ్యాయంలోనా 11వ అధ్యాయంలోనా? ఇప్పుడు 11. ముందు చూసిన లక్షణాలన్నీ ఏ అధ్యాయంలో? 10వ అధ్యాయంలో. అంటే 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు భక్తుడు, గ్రంథకర్త? నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందవలనో ఆ మాటలు పేతురు మీతో బోధించును. ఇంటి వారందరితో భక్తి కలిగి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏం లేదు, రక్షణ లేదు. రక్షణ పొందిన కొర్రేలు, బ్రతుకును మార్చుకున్న కొర్రేలు పేతురును ప్రభు పిలిపించి తన బ్రతుకులో, తన జీవితంలో, తన హృదయంలో గొప్ప మార్పును ప్రభు అనుగ్రహించాడు. ఆయన పేరు దైవ గ్రంథంలో రాయబడింది. ఏమ్మా, దైవ గ్రంథంలో రాయబట్టే కాకుండా ఈరోజు కూడా మనం కొర్నేలు గురించి చెప్పుకుంటున్నాం. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో, రక్షణ పొందుదురో. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎబ్రి 2:3. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? ఏమ్మా, ఎలా తప్పించుకుంటావు? నిర్లక్ష్యం చేస్తే ఏం చేయలేవు, తప్పించుకోలేవు. జాగ్రత్త. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు, తప్పించుకోలేవు. నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. రక్షణను అంగీకరిస్తే, రక్షణను స్వీకరిస్తే, రక్షణను పొందితే ఏం చేస్తావు? తప్పించుకుంటావు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమా 10:9. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం విశ్వసించిన వడల నీవు రక్షించబడతావు. నోటితో ఒప్పుకోవాలి, హృదయం విశ్వసించాలి. ప్రభు నీ కొరకు చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని హృదయం విశ్వసించాలి. నోటితో చెప్పండి, పాపాలను ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన వెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన ఎవడు? నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాం. తలలోంచండి, కాళ్ళమేటి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి. ఎవరు లేయొద్దు ప్లీజ్, ఎవరు లేచి వెళ్ళదు. వీలైతే మోకరించండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. నీకు వీలైతే నువ్వున్న కుర్చీ దగ్గర అయినా కానీ మోకరించవచ్చు, లేదు పట్ట మీనుకొచ్చైనా మోకరించు. ప్రభు పాదాలు పట్టుకుంటావా? చెల్లి, తమ్ముడు, బాబు, ఎవరు కళ్ళు తెరిచాడు చూడద్దు ప్లీజ్. అందరూ తలలోంచండి, కళ్ళు వేయండి, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రార్థన చేద్దాం. నీవు నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు నీకు తెలియజేస్తున్నాడు. నీ పాపాన్ని గుర్తు చేస్తున్నాడు, నీ అపవిత్రతను గుర్తు చేస్తున్నాడు, నీ చెడుగును గుర్తు చేస్తున్నాడు, నీ తిరుగుబాటుతనాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన పిలిచాడు, పలకలే, చేయి చాపాడు, దగ్గరికి రాలే,
ఆయన గద్దించాడు, లోపడలే. అనేక అనారోగ్యతలు, అనేక సమస్యలు, అనేక బాధలు అనుభవిస్తున్నాం. ఆయన గద్దించాడు, శిక్షించాడు. ఆయన దేవుడు గుర్తు రావట్లేదు. ప్రభు దగ్గరికి వస్తావా? ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. అయ్యా బాబు, ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి చెప్తున్నా, ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు. చెప్పగలవా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేసుకోండి అని చెప్తే ఎంత ఘోర పాపిని క్షమిస్తాడు. కొరనేల కుటుంబాన్ని మార్చిన దేవుడు, కొరనేల కుటుంబాన్ని ఆ పిల్లలు మార్చిన దేవుడు, వారి బ్రతుకులను మార్చిన దేవుడు, వారి కుటుంబాన్ని దీవించిన దేవుడు. నేను కూడా ఈ గృహ కూడిక వలన నేను దీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వేమి చేయనక్కర్లే. ఎలాంటి స్థితిలో ఉన్నావు? దొంగవా, వ్యభిచారివా, అపతికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా? ఎన్నో పర్యాయం దేవుని మాటలు వింటున్నావు. అయినా పర్లేదు, 2 చేతులు చాచి ప్రభు పిలుస్తున్నాడు. నేను పిలవగా పిలుస్తున్నాడు. నేను చెయ్యి చాపుతున్నాడు. ఆయన గద్దిస్తున్నాడు. తప్పించుకోలేవు. గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నరకం ఉంది, పాతాళం ఉంది, ఏడుపు ఉంది, పళ్ళు కొరకటం ఉంది, దుఃఖం ఉంది. ఎవరిని తప్పించలేరు, విడిపించలేరు, రక్షించలేరు. ప్రభు పేరిట ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి అడుగుతున్నాను, ప్రభు దగ్గరికి వస్తావా? గత ఇప్పుడు వరకు ఎలా ఉన్నావు? అయినా పర్లేదు. ఏ స్థితిలో ఉన్నావు? అయినా పర్లేదు. హృదయం ఎలా చెడిపోయింది? పర్లేదు. పాడైపోయినా, చెడిపోయినా, దుర్మార్గంతో నిండి ఉన్న నీ బ్రతుకును ప్రభువారు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నమ్మని వారు, యేసు రక్తంలో కడగబడిన వారు, మారు మనసు పొందని వారు ఈ రాత్రి నేను యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడుతున్నాను బడిన వారు ఎవరైనా ఉంటే ఈ ప్రదేశంలో ఎవరైనా ఉంటే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తారా? ఉన్నారా చెల్లి? తమ్ముడు ఉన్నారా? చెల్లి దేవుడిని దీవించు, భయపడవద్దు. చెల్లి దేవుడిని దీవించు, అమ్మ దేవుడిని దీవించు, భయపడవద్దు. నాకు సంబంధించింది కాదని ఈ మాటలు వెనుకకు త్రోసివేయమాక. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా దేవుడు నిన్ను దీవించిన గాక, అమ్మ దేవుడు నిన్ను దీవించిన గాక, చెల్లి దేవుడు నిన్ను దీవించిన గాక. ఇంకెవరైనా ఉన్నారా? తమ్ముడు, రోడ్డు మీద ఉన్న తమ్ముడు, మిద్దె మీద ఉన్నావా, మెట్టు మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, ఎక్కడున్నా సరే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకును మార్చాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చాలని ఇష్టపడుతున్నాడు. ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడితే, ప్రభు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు చెల్లి, భయపడవద్దు తమ్ముడు, భయపడవద్దు. చెల్లి దేవుడు నిన్ను దీవించును గాక. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఇంట్లో ఉన్నావా, భోజనం చేస్తున్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, టీవీ చూస్తున్నావా, మా గట్టు మీద ఉన్నావా, మిద్దె మీద ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, అయినా పర్లే. ప్రభు ఈ రాత్రిని బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభు నమ్మని వారు, చేతులు ఎత్తిన వారు, ఈ రాత్రి నేను యేసు ప్రభు నమ్ముకుంటానబడిన వారు, నేను చెప్పే ఈ మాటలు ధైర్యంగా పలకండి. ధైర్యంగా ఈ మాటలు పలకండి. మీరు ఎక్కడున్నా సరే పలకండి, పర్లేదు. ప్రభు కనికరిస్తాడు. చేతులు ఎత్తిన వారు, ఈ రాత్రి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఈ మాటలు ధైర్యంగా పలకండి. ఈ మాటలు పలకండి. యేసు ప్రభువా, పలకండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా చేయండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భయపడవద్దు. మరోసారి చెప్తున్నా, యేసు ప్రభుని నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు, చేతులు ఎత్తిన వారు చాలామంది ఉన్నారు ఈ సభలో. మీరు ఎక్కడున్నా సరే ఈ కూడికి పోయినంత ధైర్యంగా ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించారు, ఎన్నో మేలును మీరు చేశారు. మీరు చేసిన మేలకు ప్రతిగా ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సభలలో మీరు పలికిన వాక్కులను బట్టి మీకు వందనాలు. అనేక మందిని తీసుకొని వచ్చారు.
దేవా, అనేక సంఘాల పెద్దలు, సేవకులు, పరిచారకులు తీసుకొని వచ్చారు. కుటుంబాలతో అనేక మంది చేరి వచ్చారు. మీకు స్తోత్రాలు. విన్న మాటలు మా పిల్లల హృదయాలలో ఉంచండి. మీరు పిలుస్తున్నారు అయినా మీరు చేతులు చాపుతున్నారు, మీరు గద్దిస్తున్నారు. మా ప్రియులు గుర్తిరగడానికి సహాయం చేయండి. తిరిగి లోబడ్డానికి కృప చూపించండి. కొర్నేలు కుటుంబాన్ని రక్షించిన దేవా, మా ప్రియులను కూడా రక్షించండి. మీరు అక్కడకు సిద్ధపరచండి. నమ్మిన వారిని బలపరచండి. నమ్మని వారు నమ్ముకోవడానికి నీ కృప అనుగ్రహించమని, తిరిగి రేపు సభలకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ కుటుంబంలో మీరు చేసిన మేలకై, మీరు చూపిన కృపకై, మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వాతావరణాన్ని, కరెంటును, పిఎస్ సిస్టాన్ని, ఈ పరిసర ప్రాంతాన్ని నీ స్వాధీనంలో ఉంచుకొని మీరు జరిగించిన పరిచయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు ఘనమైన నామమున స్వాతంత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరూ. రైట్, మంచిది. మరోసారి చెప్తున్నా, ఈ రాత్రి ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడినవారు, చేతులు ఎత్తినవారు, చేతులు ఎత్తకపోయిన ధైర్యంగా ఈ కూడికి అయిపోయినంతరం మీరు ముందుకు వస్తే మీకు ఒక చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. అందరికీ వందనాలు. మంచిదండి. మీలో శ్రేష్టమైన స్వార్థం గారు